ఏపీలో మరో ఎన్నికల సమరానికి రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు మరో 3 నెలల్లో జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఇప్పటికే కోలుకోలేని స్థితిలో ఉన్న పార్టీలు మళ్ళీ ప్రజా తీర్పును కోరనున్నాయి. 2024 ఎన్నికల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఈసారి జరిగే ఎన్నికలు ఎన్డీఏ కూటమికి, జగన్కు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ప్రభుత్వం ఈ ఎన్నికల ద్వారా ప్రజల్లో తమ ఆదరణ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందని పదే పదే చెబుతున్న జగన్ తన బలం నిరూపించుకునేందుకు ఈ ఎన్నికలు కీలకంగా మారుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా మారుతున్న ఈ ఎన్నికల ఫలితాలు ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా మారనున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలైంది. వచ్చే ఏడాది మార్చి 17కి మున్సిపల్ స్థానిక సంస్థల పదవీకాలం ముగియనుందనందున ముందుగా ఎన్నికలకు సిద్ధం కావాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికల సన్నాహాల షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. ముందుగా పంచాయతీల అప్గ్రేడేషన్, సమీపంలో ఉన్న పంచాయతీలను మున్సిపల్ స్థానిక సంస్థల్లో విలీనం చేయడం తదితర కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. 123 పట్టణ స్థానిక సంస్థలకు గాను గత 2021 మున్సిపల్ ఎన్నికల్లో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఏడాది మార్చి 18న మొదలైన వారి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 17 నాటికి ముగియనుందని వివరించారు. అదేవిధంగా రెండో విడతలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నవంబర్ 2021లో జరిగాయి. ఈ 13 స్థానిక సంస్థలకు వచ్చే ఏడాది నవంబర్ 21కి గడువు ముగుస్తుందని తెలిపారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు 2017 ఆగస్టు సెప్టెంబర్లో ఎన్నికలు జరిగాయని, 2022 సెప్టెంబర్ నాటికి గడువు ముగుస్తుందని పేర్కొన్నారు. మిగిలిన శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, మంగళగిరి, తాడేపల్లితో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు న్యాయపరమైన సమస్యల వల్ల ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం సాధారణ స్థానిక సంస్థల ఎన్నికల సభ్యుల పదవీకాలం పూర్తయ్యే 3 నెలల్లోపు నిర్వహించాల్సి ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు. దీంతో డీలిమిటేషన్, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అక్టోబర్ 15లోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇక కసరత్తులో భాగంగా వార్డుల వారీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని నిర్దేశించారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 15 లోపు ఈ సన్నాహాలు పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ 1 నుంచి 15 దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలని, నవంబర్ 16 నుంచి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకొని తుది జాబితా సిద్ధం చేయాలని కోరారు. నవంబర్ 30లోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేసి రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబర్ 15లోగా పూర్తి కావాలని సూచించారు. జనవరి 2026 లోపు ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్ని స్పష్టం చేశారు. దీంతో ఈ ఎన్నికలు కూటమి, వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.